హైకోర్టు విభజన జడ్జిల నియామకం వివాదంపై నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. నిన్న న్యాయవాదుల అరెస్టును నిరసిస్తూ ఇవాళ హైకోర్టు ఎదుట లాయర్లు, జ్యుడిషియరీ ఉద్యోగులు ఆందోళన చేశారు. రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు జిల్లాల్లోనూ ఇదే ఇష్యూపై లాయర్లు రోడ్డెక్కారు. న్యాయాధికారుల అపాయింట్మెంట్ వివాదంపై రాష్ట్రమంతా ఆందోళనలు కొనసాగాయి. ఉద్యోగాల భర్తీలు, ఆప్షన్ల వెనుక కుట్ర ఉందని హైకోర్టు లాయర్లు, జ్యుడిషియరీ ఉద్యోగులు ఆరోపించారు. హైకోర్టు విభజనలో ఆలస్యంపై కేంద్రాన్ని తప్పుబట్టారు. హైకోర్టు విభజన పూర్తవడంతో పాటు రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఈ ఇష్యూపై హైకోర్టు ఎదుట పెద్ద సంఖ్యలో లాయర్లు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయవాద పోస్ట్ అన్నింటినీ కూడా ఆప్షన్ విధానాన్ని లేని ఆప్షన్ విధానం క్రియేట్ చేసి ఈ రాబోయే ఉద్యోగాలను కూడా వాళ్ళు దోచుకున్నారు. కాబట్టి ఈ న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిష్కారం ఏం లేదు. సదానంద గౌడ వెంటనే చంద్రబాబు నాయుడు పిలవాలి. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే 24 గంటల్లో హైకోర్టు ఇష్యూ తేల్చొచ్చు. ప్రొవిజనల్ లిస్ట్ కూడా వెనక్కి తీసుకు. న్యాయశాఖ ఉద్యోగులకు టీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. హైకోర్టు విభజన ఆలస్యానికి ఏపీ ప్రభుత్వం కారణమన్నారు. లాయర్ల ఆందోళనకు మద్దతుగా ఎల్లుండి నుంచి తాము కూడా నిరసనలో పాల్గొంటామని చెప్పారు. హైకోర్టు సపరేట్ విభజించాలనేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ మీద న్యాయవాదులు చేస్తున్నటువంటి సమ్మెకు, అలాగే 1వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి మా న్యాయశాఖ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలపడానికి తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పక్షాన మేమందరం కూడా ఈరోజు వచ్చి వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. న్యాయమైన డిమాండ్ పైన న్యాయమూర్తులే రోడ్డు మీదకి వచ్చి మూకుమ్మడి సెలవు పెట్టినంటే అసలు వెంటనే ప్రియారిటీగా తీసుకొని దీన్ని వెంటనే పరిష్కారం చేయాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి న్యాయశాఖ మంత్రి 1 monthలో నేను హైకోర్టు ఏర్పాటు చేయిస్తాడు. ఎలక్షన్ అయిపోయి పత్తలేడు. మళ్ళా వివాదానికి కేంద్రమే కారణమని టీడీపీ నేతలు ఆరోపించారు. ఉద్రిక్తతలు పెరగకుండా 2 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి కేంద్రం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లాయర్ల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ఈ బాధ్యత, ఈ పరిధి 100% కేంద్ర ప్రభుత్వానిదే. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను, న్యాయాధికారులను పిలిచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించండి చర్చల ద్వారా. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు, ఉద్యోగులు నిరసన చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు దగ్గర లాయర్ల ధర్నాతో ట్రాఫిక్ జామ్ అయింది. కరీంనగర్ జిల్లా కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు బైఠాయించారు. మంథెనలో 3 కోర్టుల భవనానికి తాళం వేశారు. మెదక్ జిల్లాలో విధులు బహిష్కరించి కోర్టుకు తాళం వేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. వరంగల్ కోర్టులో పోలీసులు ముందస్తుగా భద్రత పెంచారు. నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ లాయర్లు నిరసనకు దిగారు.